గేదెలు ఎన్ని రంగులో ఉన్నా పాలు ఒకటి, పాలు మటుకు తెల్లగానే ఉంటాయి. గేదెల్లో చాలా రంగులు ఉంటాయి, అలా ఆవుల్లో కూడా చాలా రంగులు ఉంటాయి, కానీ పాలు మటుకు తెల్లగానే ఉంటాయి. అలా గురువులు రకరకాలుగా ఎవరి నోటంతా ఏం చెప్పినా ఆ గురువుల ప్రవర్తన ఎలా ఉన్నా వాళ్ళ ప్రారంభాన్ని బట్టి గురువు యొక్క ప్రారంభం అది కూడా ఉంటుంది. అది అందుచేత వాళ్ళు చెప్పేది మటుకు జ్ఞానం. రామకృష్ణుడు చెప్పనండి, వశిష్ఠుడు చెప్పనండి, లేకపోతే రమణుడు చెప్పనండి, మరొకరు చెప్పనండి, వాళ్ళు చెప్పే పద్ధతిలో తేడా ఉండవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ రిటర్న్ ఎక్స్ప్రెషన్, ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, అందులో తేడా ఉండొచ్చు. కానీ సబ్జెక్ట్ ఒకటి జ్ఞానం గురించే చెప్తారు, జ్ఞానం గురించే చెప్తారు వాళ్ళు. అంచేత వాళ్ళకి అది భగవాన్ చెప్పారు, ఏనుగు ఒక్క సింహానికి తప్పించి దేనికి జడవదని. ఏనుగు చాలా బలమైన జంతువు, ఒక సింహానికి తప్పించి ఎవరికి జడవదు ఏనుగని. అలాగే ఒక గురువు అనుగ్రహానికి మనస్సు అని ఏనుగు అదుపులోకి వస్తుంది, లొంగుబాటులోకి వస్తుంది, కానీ ఇతర సాధ్యం కాదని. మీరు రామకృష్ణుడి యొక్క దయను పొందండి, రమణుడు దయ పొందండి, రామచంద్రమూర్తి దయను పొందండి. భగవాన్ వ్యాసుడు మనం ఈ రోజున ఎవరు జన్మదినోత్సవం చేసుకున్నా ఎవరొకరు ఆ దయ యొక్క వలయంలో ఎవరు దయ పొందినా ఆ దయ, ఆ కంప్రెషన్, ఆ లవ్, ఆ ఆప్యాయత, ఆ గురువు అంటే తండ్రికి బిడ్డకి, తల్లికి బిడ్డకి ఎటువంటి సంబంధం, అది భౌతికమైన సంబంధం అని చెప్ప. గురువుకి ఈ భక్తుడికి, గురువుకి ఉన్న శిష్యుడికి ఉన్న సంబంధం నోటి మాటలతో చెప్పలేదు. ఇప్పుడు మీ అమ్మగారికి మీకున్న అనుబంధం నోటి మాటలతో చెప్పగలం, కానీ గురువుకి తన శిష్యుడికి, గురువుకి భక్తుడికి నోటి మాటలతో ఎక్స్ప్రెస్ చేయడం గురువు అనుగ్రహం. ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. గురువు దయ ఒక్కసారి మీకు కలిగిందే, ఇప్పుడు మన శరీరం చనిపోయిన తర్వాత మన బంధువులతోటి కానీ మన స్నేహితులతోటి కానీ ఏ సంబంధం ఉండదు. శరీరంలో ఉన్న ప్రాణం బయటకు వెళ్ళిపోయిందంటే మన బంధువులతోటి కానీ, మన పరిసరాలతోటి కానీ, మన స్నేహితులతోటి కానీ, మన విరోధులతోటి కానీ ఏమీ సంబంధం ఉండదు. ఒక గురువుతోటి మటుకే సంబంధం కంటిన్యూ అవుతాం. అంటే గురువు యొక్క దయ. ఇప్పుడు మనం పాలకొల్లో రైల్లో కూర్చున్నామంటే ఒక గంట వెనక ముందో తీసుకెళ్లి సికింద్రాబాద్ స్టేషన్లో పడేస్తుంది ట్రైన్. ఏదైనా లేట్ వచ్చు, వర్షాలు కురవటంలో, మరొక కురవటంలో, క్రాసింగ్స్ ఎక్కువ ఉండటం లేట్ అవ్వచ్చు. అదే అసలు గురువు దయ మీకు కలిగిందే, గురువు అనుగ్రహం మీకు కలిగిందే, మీకు మోక్షం 100% వచ్చి తీరుతుంది. అందరూ సంతోషంగా